హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బయట వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మనము ఇష్టంగానే తింటామండి. 1 కేజీ నేను పల్లీలు తీసుకున్నాను. వేరుశనగ గింజలు అని కూడా అంటారు, పల్లీలు అంటాను నేను. పల్లీలు 1 కేజీ, కరివేపాకు కొంచెం ఒక 4 రెమ్మలు కట్ చేసుకున్నాను నేను ఆకుని, జీలకర్ర 2 స్పూన్స్, సాల్ట్ తగినంత అవి వేసుకుని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. 1 కేజీ పల్లీలకు 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వెల్లుల్లి 3 తీసుకున్నాను, 3 తీసుకున్నానండి. ఆ 1/2 కేజీ పచ్చిమిర్చి, 3 వెల్లుల్లిపాయలు మిక్సీ చేసేసుకున్నాను మెత్తగా. ఆ పేస్ట్ కూడా ఈ పల్లీల్లో కలిపేసుకుందాము. ఇలా చేసుకుంటే పల్లీ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మన స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది. సేమ్ స్వీట్ షాప్లో ఎలా చేస్తారో అంత టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ తడి ఉందండి, పచ్చిమిర్చిలోని వాటరే ఎక్కువ సరిపోయింది, తక్కువ వాటరే పడుతుంది. నేను 1/2 కేజీ శనగపిండి తీసుకున్నానండి. 1/2 కేజీ శనగపిండి, 1/2 కిలో వరిపిండి కూడా వేసాను. ఆ వీడియో క్లిప్ కట్ అయిందండి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను, కొంచెమేనండి. పోసుకుని పొడి పొడిగా ఉన్నప్పుడే మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుని అగోండి అలా వేసేసుకోవాలి. పొడి పొడిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేసినంత వరకు ఉంచుకుని తీసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా చేసుకోండి. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి, అద్భుతంగా ఉన్నాయండి. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్.